గంటారావు దినపత్రికకు సంబంధించి ఒక ప్రధాన వార్తలు రోజుకు ఆ మహిళా సంఘాల్లో వసూల దండ రుణాల మంజూరు కమిషన్ ఇవ్వాల్సిందేనట. ₹1,00,000 లోనుకు 1000 నుంచి 3,000 వరకు వసూలు చేస్తున్న ప్రచారం అధికారుల కనుసన్నల్లోనే సాగుతున్నట్లు సమాచారం. ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలంటూ ఒక వార్తను ప్రచురించింది. గత ప్రభుత్వాలు గ్రామీణ మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, వ్యాపార అభివృద్ధికి దోహదం చేసిన కొంతమంది మహిళలను కలిపి ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి మహిళా సంఘంగా ఏర్పాటు చేశారు. అలా గ్రామాల్లోని ఏర్పాటైన గ్రామ సమైక్య సంఘాలుగా ముందు సాగుతున్నారు. మహిళా సంఘాలకు సంబంధించిన గ్రూపులపై ఆ గ్రామానికి చెందిన సీఏలను ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఖాతా బుక్లను తీర్మానం రాసి సంఘాలను సక్రమ మార్గంలో నడిపించవలసిన నిర్వాహకులు కొందరు అక్రమ మార్గంలో వెళ్తున్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. హనుమకొండ జిల్లాలోని పర్కాల నియోజకవర్గానికి చెందిన పట్టణానికి కూతబెడుతున్న ఓ మండలంలో సుమారు ₹1 కోటి వరకు దుర్వినియోగం జరిగినట్టు ప్రచారం సాగుతా ఉంది. మహిళా సంఘాల్లో ఎక్కువ సంఖ్యలో నిరక్షరాస్యులే ఉండడంతో వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని తప్పుడు లెక్కలతో మోసం చేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది మహిళా సంఘాల బ్యాంకుల నుండి రుణం తీసుకొని వారు నెల కిస్తీలు మళ్ళీ చెల్లిస్తారు. అయితే కొందరు కిస్తీలు పూర్తి చేసినా కూడా మరింత అప్పు ఉన్నట్టు లెక్కల పుస్తకాలు చూపించడంతో నిరక్షరాస్యులైన మహిళలు కంగుతింటున్నారని తెలుస్తూ ఉంది. ఇక తతంగం జరుగుతున్నా కూడా అధికారులు చూసినట్లుగా వ్యవస్థ తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుందని వాపోతున్నారు. మహిళా గ్రూపుకు సంబంధించిన పలువురు గ్రూప్ సభ్యులు జరిగేదంతా చెప్పడానికి ముందుకు వస్తే మళ్ళీ తర్వాత లోన్ ఇస్తారో ఇవ్వరనే ఉద్దేశంతో కక్కలేక మింగలేక లోపల మొదలుపడుతున్న సమాచారం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిత్యం కూలీ చేసుకునే నిరక్షరాస్యులైన మహిళల దగ్గర నుండి రుణాల మంజూరు కోసం కమిషన్ తీసుకోకుండా రుణాలు ఇప్పిస్తే బాగుంటుందని పలువురు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది గంటారావు దినపత్రికకు సంబంధించినటువంటి ఒక వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఇది వార్త అక్కడ అనడం కంటే నిజం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పెడితే నగరాల వరకు కూడా ఈ యొక్క సంబంధించిన సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో ఎవరైతే నాయకురాలు ఉంటారో వాళ్ళ మాటలు, తర్వాత ఎవరైతే ఈ సీఎల్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రాసే సీఎల్ వీళ్ళే నడుస్తుంది. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే వాళ్ళకు ఇవన్నీ రాసినందుకు, వాళ్ళకు లోన్లు ఇప్పించేందుకు పర్సంటేజ్ తీసుకుంటారు. ఇదంతా అందరూ తెలిసిన సంగతి, దీనికి దాపరికం ఏం లేదు. సో ఇది శృతి మించిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కట్టే డబ్బులకు వాళ్ళు అప్పు తీరిన తర్వాత లోన్ ఇప్పేయడానికి అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? ఇది క్వశ్చన్. ఎవరైనా క్వశ్చన్ చేసిన అనుకో, ఇది నెక్స్ట్ టైం వాళ్ళకు లోన్ ఇయ్యరు. ఒకవేళ ఇచ్చినా కూడా ఇబ్బంది పెట్టుకుంటూ ఇస్తారు. లేదంటే ఇన్ టైం ఇయ్యరు. వీళ్ళకి ఏదో అవసరం ఉంటుంది, వాళ్ళు ఇయ్యరు. ఈడున్నాం ఆడున్నాం, ఆడ ఈ పేపర్ ఆ పేపర్ అంటారు. అయితే వాళ్ళు ఇప్పుడు అంటారు, వాళ్ళు అప్పుడు అంటారని చెప్పేసి కాలయాపన చేస్తారు. ఈ లోపలనే దీంట్లో ఒక ఆమె తయారవుతుంది. ఆమె ఎంత అంటే, ఎందుకమ్మా నీకు ఆమె తలకే నొప్పి, ఆమె ఎంత తీసుకుంటా, నీకు 1000 నుంచి 3000 తీసుకుంటాను, ఏమైతే పోయేది, ₹1000 ఇచ్చేది నీకు ఏం పోతుంది, ఈ ఇబ్బంది అవసరమా అని మళ్ళీ హితోపదేశం చేస్తుంది. సో అలా హితోపదేశం చేసిన తర్వాత మళ్ళీ ఆమె ఏం చేస్తుంది, ఈమెకు లోన్ ఇప్పిస్తుంది. సో ఆ లోన్ ఇప్పించే క్రమంలో ఇన్ని తతంగాలు ఉంటాయి. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, వాళ్ళు చెప్పిందే వినాలే, వీళ్ళు చెప్పేది వాళ్ళు ఎవరు వినరు. సో ఇది నిత్య కృత్యం అయిపోయింది, ప్రతి చోట ఉంది ఇది. సో ఈ వార్త గంటారావు దినపత్రికలో మనం చూడవచ్చు. తర్వాత పర్కాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కూతబెడుతులో ఉన్న ఓ మండలంలో జరిగిన ₹1 కోటి దుర్వినియోగం పైన అధికారులు దృష్టి సారించాలి అంటూ ఈ వార్త ఉద్దేశంగా మనం చెప్పొచ్చు. సో ఎక్కడైనా మహిళా గ్రూపులకు ఏమైనా కనుక ఇబ్బంది ఉంటే, మీకు ఎక్కడైనా కనుక ఎవరైనా ఇబ్బందులు పెడతా ఉన్నా కూడా, అధికారులు ఇబ్బంది పెట్టినా, అటు బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెట్టినా, తర్వాత మీ సీఏలు ఇబ్బంది పెట్టినా, మీ లీడర్లు ఇబ్బంది పెట్టినా, మీరు అందరి టీవీ వద్దకు రావచ్చు. సో మా నెంబర్ 9959143079. రాకపోయినా కూడా మీరు మాకు వాట్సాప్లో మీ యొక్క సమస్య తెలియజేసినా కూడా సంబంధించిన మీ ప్రాంత అధికారులతోటి అందరి టీవీ మాట్లాడుతుంది, మీ సమస్య పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తా ఉంది. సో కాబట్టి సీఏలు కూడా కకృతి అంటే ఎవరైతే ఉన్నారో తీసుకునేవారు, దీంట్లో కూడా మళ్ళీ మనం ఒక 10% వేద్దాం మంచోళ్ళను. ఎందుకంటే మరీ వేయకపోతే కూడా బాగుండదు కాబట్టి ఓ 10% మంచోళ్ళను వేద్దాం, 90% ఇలాంటి వాళ్ళే ఉన్నారు. దీనిలో వేరే చెప్పాల్సింది ఏం లేదు. సో కాబట్టి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ ఉసురు పోసుకొని తీసుకునే ఆ పైసల వల్ల మీరేం సంతోషంగా ఉండరు. కాబట్టి ఇలాంటి ఎవరైనా కనుక ఉంటే ఇప్పటికైనా బంద్ చేసుకోండి. బంద్ చేసుకోకపోతే మాత్రం మీ బండారం బయటపడితే మాత్రం రేపు పరుగు పోయేది మీదే. ఎందుకంటే మీకు అవన్నీ పనులు చేయడానికి ఆల్రెడీ కొంత జీతం రూపంలో మీకు ముడతా ఉంది. సో వాటి వరకు మాత్రమే సంతృప్తి పడాల్సిందిగా అందరి టీవీలను కోరుతా ఉంది.